ప్రెస్ ద లార్డ్. నిజమైన స్వరం. జూలై 14, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంగమ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన పరిశోధింపజాలని మహత్కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటలన్నీ కూడా యోబు గారితో ఎలీఫజు మాట్లాడుతున్నారు. అయితే ఎలీఫజు ఉద్దేశం ఏంటంటే, ఇదిగో నీ పరిస్థితుల్లో నేను మట్టుకుంటే నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను కాబట్టి నా వాద్యమంతా కూడా దేవునికే అప్పచెప్తాను అని అంటున్నారు. ఎందుకంటే ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ఆయన పరిశోధించలేని కార్యములను చేస్తారు, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేస్తారు. ఆయన చేసేవన్నీ కూడా మహత్కార్యములు, అద్భుత కార్యములు. అవి మనము వివరింప సఖ్యము కాదు, వర్ణింప సఖ్యము కాదు అన్నట్లుగా మాట్లాడుతూ, ఇదిగో శ్రమ అయితే ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవ్వలు పైకెగురినట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. కాబట్టి ఈ యొక్క శ్రమ అయినా, శోధన అయినా, ఏదైనా సరే దేవునికి అప్పచెప్తే దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడుతాడు. ఎప్పటికైనా నువ్వు దేవుని మీద ఆధారపడు అన్నట్లుగా యోబు గారికి చెప్తున్నారు. వీరు మాట్లాడుతూ కూడా యోబు గారికి మంచి విషయాలే చెప్పాము, అతనిని ధైర్యపరిచాము అని భావిస్తూ ఉంటున్నారు. అయితే ప్రియమైన దేవుని వారలారా, యోబు గారి జీవితంలో దేవుడు మరి ఆయన మొత్తినందును ఆయనకి ఇచ్చినటువంటి బాధకు, శోధనకు సహించారు. అయితే కొన్ని సందర్భాల్లో బాధపడినప్పటికీ కూడా దేవుని అద్భుతంగా ఆయన మహిమను వివరించి ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, యోబు గారు తన యథార్థతను విడిచిపెట్టలేదు, దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు. బాధ వచ్చినప్పుడు ఎవరమైనా దేవుణ్ణి అడుగుతాము, దేవుని ప్రశ్నిస్తాము. ఆ బాధని భరించడానికి, లేదా దేవుడు ఎప్పుడు ఈ బాధ నుండి మాకు విముక్తినిస్తారా అని తలంచుకుంటూనే ఉంటాము. కానీ మనము మానవులము, ఈ లోకంలో ఉన్నవారమే. మనకు దేవుడు ఇచ్చే బాధ అయినా, శ్రమ అయినా, శోధన అయినా కూడా మనల్ని సువర్ణంగా మార్చటానికి, లేదా మనల్ని బలపరచటానికి, మన ఆత్మీయ స్థితిలో మనం అభివృద్ధి పరచబడడానికి, మనం ఇంకా దేవుని మీద ఆనుకోవడానికి, ఆధారపడటానికి శ్రమ అయినా ఇస్తారు, లేదా శోధన అయినా వస్తుంది. శోధన విషయంలోకి వస్తే మనం దేవుని ముందు, లేదా దేవుని పనిలో, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి మనం సిద్ధపడినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు అపవాది మనల్ని ఆటంకపరచడానికి శోధిస్తాడు. అలాగే శ్రమ అనేది మనం దేవునికి దూరం అయిపోతున్న క్రమంలో దేవుడు మనల్ని దగ్గర చేసుకోవటానికి, మన నిరీక్షణను పరిపూర్ణం చేసుకునే విశ్వాసాన్ని కలిగి ఉండటానికి శ్రమను మనకిస్తారు. అలాగే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనం దూరం అయిపోతుంటే తట్టుకోలేరు కనుక మనల్ని దక్కించుకోవడానికి మన జీవితంలో ఈ శ్రమను పెట్టి, ఆ శ్రమలో మనల్ని ఆ శిక్షణలో మనల్ని కాపాడుకుంటూ ఉంటాడు, ఆయనకి దగ్గర చేసుకుంటూ ఉంటారు. కానీ మన పక్షాన వ్యాజ్యమాడేది, మనం భరించలేనంత శోధన కానీ, శ్రమ కానీ దేవుడు మనకి ఇవ్వరని మాట్లాడుతున్నారు కనుక మనం దేవుని మీద ఆధారపడి దేవుని మహత్కార్యములను, సూచక క్రియలను, ఆయన మన పట్ల ఏది చేయాలనుకుంటున్న దానికి పొందుకునే స్థితిలో మనం ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.